నడికట్టు సారం నరులకు గుణపాఠం. నడికట్టు సారం నరులకు గుణపాఠం. కొద్ది నిమిషాలుగా అందరూ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. చాలా అద్భుతమైన అంశం, చాలా సంగతులు కూడా మనం నేర్చుకోగలిగే ప్రాముఖ్యమైన అంశం. నడికట్టు సారం నరులకు గుణపాఠం. మన చేతుల్లో దేవుడు ఉంచినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం ప్రతి మనిషికి కూడా సులువుగా అర్థం చేయించటానికి వ్రాయించినటువంటి సర్వోన్నతమైన గ్రంథం అండి. మనం దేవుని గురించి తెలుసుకోవటానికి, సృష్టికర్త యొక్క ఉనికిని తెలుసుకోవటానికి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట సామాన్యుడు మొదలుకొని శాస్త్రవేత్త వరకు కూడా సులువుగా అర్థం చేసుకోగలిగేటువంటి మాటలండి. అందుకే యేసుక్రీస్తు వారి బోధన విధానములో ఎక్కువగా ఆయన చెప్పిన మాటలలో ఆ రోజు ఉన్నటువంటి శిష్యులకు కానీ, జను సమూహాలకు కానీ, సమాజానికి కానీ ఆయన బోధనలో అర్థం చేయించడానికి ఎక్కువగా ఉపమానాలు వాడినట్టుగా మనం చూస్తుంటాం. అంటే ప్రకృతిని చూపించి, కనబడుతున్నటువంటి ఆకాశమును చూపించి, ఏవైతే పక్షులు ఉన్నాయో పక్షులను చూపించి, అంటే ప్రతి విషయాన్ని కూడా సులువుగా అర్థం చేయించాడు. పరలోకమందున్న తండ్రి ప్రేమను అర్థం చేయించటానికి మనం పెంచుకునే కోడి గురించి చెప్పాడు. ఇగో పరలోకమందున్న తండ్రి నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో మీరు పెంచుకుంటున్నారే కోడి, లేదా కోడిని ప్రతి ఆదివారం చికెన్ చేసుకొని తింటున్నారు కదా, అది ఒకవేళ పిల్లలు పెడితే ఆ పిల్లల్ని ఎలా భద్రపరుచుకుంటుందో పరలోకమందున్న తండ్రి కూడా నిన్ను అలాగే భద్రపరుచుకుంటున్నాడు. కోడి చేత ఎవరి ప్రేమను బయలుపరిచాడు? పరలోకమందున్న తండ్రి ప్రేమను భద్రపరిచాడు. అంటే సులువుగా మనిషికి అర్థం కావాలి. మరణం తర్వాత మరో బ్రతుకుంది. ఈ విషయాన్ని చెప్పటానికి ఏ ఉద్దేశంతో ఆయన ఏం ఉపమాన రూపంలో చెప్పాడు అనండి, ఒక విత్తనాన్ని తీసుకున్నాడు. గోధుమ గింజ విత్తుచున్నావు, అది వట్టిదే, భూమిలో పడిపోతుంది. అది చచ్చిపోయి ఒక మొక్కగా మారిపోతుంది. అంటే ఒక విత్తనమే చచ్చి బ్రతుకుతే నీవు కూడా చచ్చిపోతే మన బ్రతుకుంది. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సులువుగా అర్థం చేయించటానికి యేసుక్రీస్తు వారు బోధన విధానములో ఉపమానాలను వాడినట్టుగా మనం చూస్తుంటాం. ఏమండి, మన పిల్లలను పాఠశాలకు పంపిస్తాం. ఆ పాఠశాలలో మన పిల్లలకు సులువుగా వారు ఏబిసిడీలు నేర్పించడానికి లేదా ఆలు నేర్పించడానికి వారు ఏం వాడుతారంటే అమ్మా అని నేర్పించాలి, ఆ అమ్మా అని నేర్పించాలి. ఆ నేర్పించడానికి అమ్మాని నేర్పించడానికి అమ్మ ఒడిలో పాలు తాగిన ఆ బిడ్డకు ఆ అక్షరాన్ని జ్ఞాపకం చేయటానికి ఏం చేస్తాడంటే బొమ్మ పక్కన ఉంచుతాడండి. ఆ అంటే అమ్మ ఒడిలో ఒక బిడ్డ ఉన్నట్టుగా. అంటే ఆ పిల్లవాడికి ఆ యొక్క ఇమేజ్ చూసినప్పుడు సింపుల్ గా వాడికి అమ్మ గుర్తుండాలి. ఆవు 4 కాళ్ళు ఉంటాయి, తోక ఉంటది, అది గడ్డి తింటది. ఆ గడ్డి ఆ దగ్గర ఆ ఆవును డిజైన్ చేసినట్టుగా అంతా చక్కగా అమరుస్తాడు. అప్పుడు దాన్ని నేర్పిస్తాడు. అంటే సులువుగా అర్థం చేయించటానికి. అలాగే ఏ ఫర్ యాపిల్, అది ఏ కలర్ లో ఉంటుంది, అవునా, అది ఎలా ఉంటుంది, యాపిల్ ను సులువుగా ఆ యాపిల్ బొమ్మను చూపించి ఏను గుర్తు పెట్టుకోవటానికి. ఈ మధ్య కాలంలో పిల్లలు తినే కురుకురేల్లో కూడా ఏముంటాయి చెప్పండి? ఏబిసిడి కురుకురేలు అండి. చూసారా మీరు? వాళ్ళ ప్యాకెట్లు చూస్తుంటే అవి కూడా ఏబిసిడీలతో తయారైపోయింటాయి. అంటే నేను ఏ తిన్నాను, నేను బి తిన్నాను అంటే వాళ్ళకి సులువుగా ఏబిసిడీలు కానీ 1 2 3లు కానీ అర్థం అవటానికి అనమాట. అంటే సులువుగా విద్యను నేర్చుకోవటానికి ఏ విధంగా అయితే ఒక విద్యా వ్యవస్థ పిల్లలకు నేర్పించటానికి ఏ విధంగా ఆలోచన చేసిందో పరలోకమందున్న తండ్రి కూడా బైబిల్లో వ్రాయబడిన ప్రతి సంగతిని కూడా సులువుగా అర్థం చేయించటానికి ఎన్నో సంగతులను ఆయన వ్రాయించాడు. అందులోనే ఒక అంశం ఈరోజు మనం నేర్చుకొనబోతున్నాం. నడికట్టు సారం నరులకు గుణపాఠం. భూ సంబంధమైన విషయాలను చూపించి పరలోక సంబంధమైన విషయాలను ఏ విధంగా యేసు చెప్పాడో, భూ సంబంధమైన సత్యాలను
నేర్పించాడో అదే విధంగా ఈరోజు కూడా నడికట్టు సారం ద్వారా మనకు గుణపాఠాన్ని దేవుడు నేర్పించబోతున్నాడు. చూద్దాం ఏంటి ఆ గుణపాఠం, ఏంటి నడకట్టు, ఆ నడికట్టులో ఏం సారం దాగి ఉంది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం నుండి చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఒక్కొక్క మాట వివరణాత్మకంగా మనం నేర్చుకుందాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను. ఎవరితో? ఇర్మియాతో. దేవుడు ఇర్మియాతో ఇలా చెబుతున్నాడు. ఏంటి అనంటే, నీవు వెళ్ళి అవిసెనార నడికట్టుకొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నీళ్ళలో దానిని వెయ్యకుము. చూడండి, దేవుడు ఇర్మియా గారితో చెబుతున్న మాట, నాయనా ఇర్మియా, నువ్వు వెళ్ళి అవిసె నారతో చేయబడిన నడికట్టు. ఏమండి, మనం అందరం కూడా ఈ పంట పొలాల మీద ఆధారపడి బ్రతుకుతున్నాం కనుక వరి నారు, ఈ వరి నారుతో కూడా తాడు తయారు చేస్తారు. చాలా నార్లు ఉంటాయి, ఆ నార్లతో పటిష్టమైనటువంటి తాడును తయారు చేస్తారు. మంచాలు అల్లాలనుకోండి, ఆ మంచాలు అల్లటానికి ఏమండి తాడును అల్లుతారు. అలాగే ఆ రోజు అవిసెనారతో చేయబడిన నడికట్టు అనగా నడుమునకు కట్టుకునేది. ఏం కట్టుకుంటాం నడుకు? మగాళ్ళైతే బెల్ట్ కట్టుకుంటారు. ఇంకా నడికట్టు అనగా ఇంకా మనం ఏం కట్టుకుంటామంటే, ఎక్కువగా మన పూర్వీకులలో నడుమునకు నడికట్టు అనగా టవల్ కట్టుకునేవారు. చూడండి, పని చేస్తున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు ఏమండి నడుమున టవలు కొట్టుకొని పని చేసేవాళ్ళు. కొంతమంది చూడండి, పూర్వీకుల్లో పని చేసేటప్పుడు వాళ్ళు తలకు రుమాలు కట్టుకుంటారు. మరి కొంతమంది ఏం చేస్తారంటే, బరువైన పనులు ఎత్తాలి అన్నా, కష్టపడాలి అన్నా నడుమునకు కట్టుకుంటారండి. ఇగో దేవుడు కూడా అవిసెనారతో చేయబడిన నడికట్టు, నడుమునకు కట్టుకునేది. అది ఒక టవలు అని మనం అనుకుంటే, అది అవిసెనారతో అంటే చాలా స్ట్రాంగ్ గా చేయబడినటువంటి నడికట్టు నువ్వు కొనుక్కొని ఏం చేయాలట? నీ నడుమునకు కట్టుకొనుము. ఫర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నడికట్టును నీళ్ళలోకి వేయకూడదు. అలాగే ఏం చేశారు చూడండి, కావున యెహోవా మాట చెప్పున ఇర్మియాను నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని. సేమ్ ఆయన దేవుడు ఏం చెబుతున్నాడో ఈయన అదే చేస్తున్నాడు. నడికట్టుకొను, నడుముకు కట్టుకో, నీళ్ళలో వేయకూడదంటే అలాగే నడికట్టు కొన్నాడు, నడికట్టుకొని నడుముకు కట్టుకున్నాడు. కట్టుకున్న నడికట్టుని నీళ్ళలోనికి వేయలేదు. ఓకే, బాగుంది. చెప్పిన మాట చెప్పినట్టుగా తూచా తప్పకుండా ఇర్మియా గారు చేశారు. 2వ వచనం అయిపోయింది. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, మళ్ళా రెండవసారి దేవుడు ప్రత్యక్షమై, ఆయన వాక్కు ప్రత్యక్షమై ఏం చెప్తుంది? ఫస్ట్ ఏం చెప్పాడు అని అంటే మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. నడికట్టుకొను, ఆ నడికట్టును నడుమునకు కట్టుకో, నడికట్టును కట్టుకున్న తర్వాత దానిని నీళ్ళలో వేయకూడదు. అలాగే ఇర్మియా గారు చేశారు. చేస్తున్న తరుణంలో మరలా రెండవసారి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం చెప్తాడు చూడండి, ఏం చెప్తున్నాడు అంటే 4వ వచనాన్ని మనం చదువుతున్నాం. నీవు కొని నడుమున కట్టుకొనినా నడికట్టును తీసుకొని, ఏ నడికట్టయితే నీ నడుమునకు కట్టుకున్నావో, ఏ నడికట్టయితే నేను చెప్పినట్టుగా దాన్ని నీవు కొన్నావో, ఆ నడికట్టును గురించి మాట్లాడుతున్నాను. ఆ నడికట్టును తీసుకొని లేచి యూఫ్రటీసు నది యొద్దకు పోయి అక్కడనున్న బండ బీటలలో దానిని దాచిపెట్టమనగా. ఎక్కడ దాచిపెట్టమంటున్నాడండి?
యూఫ్రటీసు నది ఎద్దకు పోవాలి. అంటే ఈయన ఉన్న ప్రాంతానికి యూఫ్రటీసు నది, యూఫ్రటీస్ అనగా మీకు ఒకటి గుర్తుకు రావాలి. యూఫ్రటీసు నది ఎక్కడ గుర్తుకొస్తుంది? ఏదెను తోట. వెరీ గుడ్. ఏదెను తోటలో దేవుడు తడపటానికి 4 నదులు ప్రవేశపెట్టాడు. అందులో పరాతు, ఆ నది పేరే యూఫ్రటీసు నది. ఆ యూఫ్రటీసు నది ఎందుకు పోయి అంటే దాదాపుగా 700 మీటర్ల దూరములో ఉన్న యూఫ్రటీసు నది వద్దకు పొమ్మంటున్నాడు. అంటే దాదాపుగా ఆ రోజు కాలినడకలతో 3 నెలలు ప్రయాణం చేయగలిగేంత దూరములో ఉంది. అంత దూరాన ఆయన వెళ్ళమంటున్నాడు. ఆ నడికట్టును కొని దానిని నడుమునకు కట్టుకున్న నీవు దానిని యూఫ్రటీసు నది బండ సందులలో, బీటలలో దాన్ని దాచిపెట్టమన్నాడట. ఓకే, ఆయన ఎందుకు చెబుతున్నాడో ఈయనకు అర్థం కావట్లేదు. ఇర్మియా గారికి చెబుతున్నాడు దేవుడు చెప్పినట్టుగా ఇర్మియా గారు చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఆజ్ఞాపించినట్లు నేను వెళ్ళిపోయాను, యూఫ్రటీసు నది యొద్దకు వెళ్ళి దానిని దాచిపెట్టి తిని. కంప్లీట్ అయిపోయింది కదండి. నడికట్టు కొన్నాడు, దానిని నడుమునకు కట్టుకున్నాడు, దానిని నీళ్ళలోనికి వెయ్యలేదు. 4వది, రెండవసారి ప్రత్యక్షమై ఆ నడికట్టును తీసుకెళ్లి యూఫ్రటీసు నది బండ సందులో దాచిపెట్టమన్నాడు. 6వది చెప్పిన మాట చెప్పినట్టుగానే 7వది ఏం చేశాడు? బండ బీట సందులో వెళ్ళి దాచిపెట్టాడు. ఓకే, మొదటిసారి ప్రత్యక్షమయ్యాడు, రెండవసారి ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు చూడండి, 3వసారి ఏం చెప్తున్నాడు? అనేక దినములైంది, చాలా రోజులైపోయింది. నడికట్టు దాచిపెట్టాడు, చాలా రోజులైపోయింది. చాలా రోజులైపోయిన తర్వాత యెహోవా నీవు లేచి యూఫ్రటీసు నది యొద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకోమని నాతో చెప్పగా. మరలా దేవుడు ఏం చెప్తున్నాడంటే 3వసారి ప్రత్యక్షమై చాలా రోజుల తర్వాత, నాన్న ఇర్మియా, ఒక నడికట్టు కొనమన్నాను కదా, దానిని నడుమున కట్టుకోమన్నాను. ఆ నడికట్టును యూఫ్రటీసు నది బండ సందుల్లో దాచిపెట్టమన్నాను. చాలా రోజులైపోయింది కదా, ఒక్కసారి మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే యూఫ్రటీసు నది ఎద్దుకు పోయి ఏదైతే నువ్వు దాచిపెట్టావో దాచిపెట్టిన దానిని తీసుకొని రమ్మని చెప్పాడటండి. అలాగే ఈయన ఏం చేశాడు? వెళ్ళాడండి, యూఫ్రటీసు నది ఎద్దుకు వెళ్ళాడు. ఆ బండ సందుల్లో దాచిపెట్టిన దానిని చూశాడు. దాచిపెట్టిన తర్వాత చూడగా ఏమైంది? 7వ వచనం, నేను యూఫ్రటీసు నది ఎద్దుకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని నేను తీసుకుంటుని. చూడండి, వెళ్ళిపోయిన ఆ నడికట్టును తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఏం జరిగింది? ఆ నడికట్టు చెప్తున్నాడు చూడండి, నేను తీసుకుంటుని, నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను. బాగా మీరు ఆలోచించండి, ఇది నడికట్టు సారం. మరి ఇందులో నరులకు గుణపాఠం ఏంటి? ఒక నడికట్టు తీసుకోమన్నాడు, నడుమునకు కట్టుకోమన్నాడు, నీళ్ళలో వేయొద్దన్నాడు, బండ కింద దాచిపెట్టమన్నాడు. అలాగే దాచిపెట్టాడు. ఈయన వెళ్ళిన తర్వాత మరలా కొన్ని రోజుల తర్వాత ఆ నడికట్టును తీసుకురమ్మన్నాడు. తీసుకొని వచ్చేటప్పటికే అది ఏమైపోయిందంటే చెడిపోయి ఉండెను. ప్రాక్టికల్ గా మనం కూడా ఏమంటే కొన్ని వస్తువులు దాచిపెడతాం. నేనైతే ఒక మంచి షర్ట్, ఎల్లో కలర్ షర్టు చిన్నప్పుడు 7వ తరగతిలో ఏమండి ముంబై నుండి మా అమ్మా నాన్నలు తీస్తే బాగా దాన్ని దాచిపెట్టానండి. బాగా దాన్ని దాచిపెడితే ఏమైపోయిందంటే ఆ పెట్టెలోకి ఎలక దూరిపోయి ఏమండి మరలా ఎప్పుడు దానిని వేసుకున్న విధంగా కుట్టేసిందండి. అయ్యో, ఎంత మంచి షర్టు, ఇష్టమైన షర్టు దాచిపెడితే ఏంటి ఇలా అయిపోయింది? పోనీ నేనేమనుకున్నాను తెలుసా? కుట్టైనా వేసుకున్నాం, కొట్టడానికి కూడా అవకాశం లేకుండా కుట్టేసింది అది. ఏమండి అక్కడ కట్ చేసుకొనైనా మరలా వేసుకున్న వరకంటే అసలు వీలే లేదండి. వీలు లేకుండా పాడు చేసింది. అంటే భద్రపరచింది ఏమైపోతుంది?
చాలా మంది ఆడవాళ్ళు చూడండి, బీరువాలో ఏం చేస్తారు? చీరలు బాగా ఐరన్ చేసి భద్రపరుస్తూనే ఉంటారు. మీ పనేంటంటే భద్రపరచడం. అవునా? భద్రపరుస్తారు, భద్రపరుస్తారు. చాలా రోజుల తర్వాత అదేమైపోద్ది? పాడైపోతది. అంటే ఏదైనా కూడా భద్రపరిస్తే లేదా దాచిపెడితే ఏమైపోతుందంటే అది పాడైపోతుందండి. అంతెందుకు మనం ఆహ్, చెట్లను నరికేటువంటి ఒక కత్తి తీసుకున్నా, ఒక గొడ్డలి తీసుకున్నా, అది కొన్న తరువాత మనం దాచిపెట్టామనుకోండి, అది ఏమైపోతుంది? మొద్దుబారిపోతుంది. చాలా రోజుల తర్వాత మరలా కర్రలు నరకాలి, లేదా చెట్టు నరకాలి అన్నప్పుడు నువ్వు గొడ్డలు తీసుకెళ్ళినా, కత్తి తీసుకెళ్ళినా, పదునైన దానినే నువ్వు కొన్నప్పటికి కూడా అదేమైపోయి ఉంటది? మొద్దుబారిపోయి ఉంటది. అంటే చాలా రోజులైన తర్వాత దాచిపెడితే ఏమైపోతుందంటే పనికి రాకుండా మారిపోతదండి. ఏ విషయమైనా కూడా, ఏ వస్తువైనా కూడా మీరు ఆలోచన చేయండి. ఏదైనా కూడా అలాగే దాచిపెడితే పనికి రాకుండా పోతది. వాడితే ఏమైపోతది? పనికొస్తుంది. ఏవండీ, ఇక్కడ నడికట్టును గురించి చెప్పాడు. ఉదాహరణ 2 నడికట్లు తీసుకున్నామనుకోండి. ఒకటి నడుమునకు కట్టుకుంటున్నాను, ఒకటి నేను దాచిపెట్టాను. ఏవండీ, దాచిపెట్టిన తర్వాత సేమ్ బండ కింద దాచిపెట్టాను. కొన్ని రోజుల తర్వాత నేను వెళ్ళిపోయి ఆ నడికట్టును తీసుకొనొచ్చాననుకోండి. నేను వాడుతున్న నడికట్టు బాగుంటుందా? లేదా దాచిపెట్టిన నడికట్టు బాగుంటుందా? వాడుతున్న నడికట్టే బాగుంటుంది. దాచిపెట్టిన నడికట్టు ఏమైపోతుంది? చెదలు పట్టేయవచ్చు. అవునా? మట్టి దానిని తినివేయొచ్చు. దేవుని పిల్లారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దాచిపెడితే ఏమైపోతుందంటే పాడైపోతుంది. చాలా మంది చూడండి, వస్తువు వాళ్ళు తినరు, ఎదుటోళ్ళకి పెట్టరు, అలాగే దాచిపెడతారు. దాచిపెట్టింది ఏమైపోతది? నీ నోట్లోకి వెళ్ళదు, ఎదుటోడి నోట్లోకి వెళ్ళదు. ఎవరికి వెళ్ళకుండా ఏమైపోతుంటది? ఏ చీమలు పట్టేసో, అవునా? ఏ కుక్క నోట్లోకో ఎక్కడికో వెళ్ళిపోతుంటది. అంటే మనం పిసినారితనంగా మనం దాచిపెడతాం. ఏవండీ, దాచిపెట్టిందంతా కూడా ఏమైపోద్ది? శుభ్రంగా లోపలికి నువ్వు పెట్టెలోనే పెట్టావనుకుంటావు. ఆ పెట్టెలోనే చెదలు పట్టేస్తాయి. 1 లేదా చీమలు పట్టేస్తాయి. 2 లేదా అవి మొత్తానికి పాడైపోతాయి. పాడైపోయిన తర్వాత పలానా రోజు నేను చెకోడీలు పెట్టానే దాంట్లో నీకు గుర్తుకొస్తాయి. కానీ నీ చెకోడీలు తినడానికి నీకు పనికి రావు. ఎందుకు? మొత్తం అదంతా కూడా చీమలు తినేసి, అవునా? మొత్తం పాడైపోయింది. అంటే దాచిపెడితే ఏదైనా కూడా, ఒక మైక్ అయినా కానీ, ఒక సెల్ ఫోన్ అయినా కానీ, ఒక వాచ్ అయినా కానీ, మరి ఏదైనా, ఏమండి, యంత్రాల్లో కావచ్చు, పరికరాల్లో కావచ్చు, ఏదైనా మనం వాడుతున్న దానిలోనైనా దాచిపెడితే అది ఏమైపోతుందంటే పాడైపోతుంది. దాన్ని వాడాలి, వినియోగించాలి. వినియోగిస్తేనే అది పని చేస్తుంది. ఇప్పుడు దేవుడు కూడా ఈ నడికట్టు ద్వారా ఏం చెప్పాడంటే, ఇర్మియా ఇర్మియా, నేను కొనమన్న నడికట్టు కొన్నావు, దాచిపెట్టిన కొన్ని రోజుల తర్వాత నువ్వు తెచ్చావు, కానీ అది చెడిపోయింది. ఎందుకు చెడిపోయింది? చెడిపోవాల్సిన అవసరత ఎందుకు వచ్చిందంటే, దాచిపెడితే ఏదైనా కూడా ఏమైపోతుంది? పనికి రాకుండా పోతుంది. వినియోగించకపోతే ఏదైనా కూడా ఏమైపోతుంది? పాడైపోతుంది. ఈ విషయాన్ని దేవుడు ఎందుకు ఇర్మియాకు చెప్పాడు అనంటే, సకల జీవరాశులన్నిటికంటే అత్యున్నతమైన జ్ఞానం, నైపుణ్యత కలిగిన మెదడును దేవుడు మనకిచ్చాడు. ఇది ఎంత పవర్ఫుల్ తెలుసా? కంటికి కనిపించని తాజ్ మహల్ అయినా కూడా ఇక్కడి నుండే చూడగలిగే శక్తి దీనికుంది. ఎక్కడో అంతరిక్షంలో ఉన్న సూర్యుడు, దాని పేరు చెప్పగానే అది ఎలా ఉంటుందో నీకు గుర్తుకొచ్చేస్తుంది. చంద్రుడు అనగానే దాని రూపం గుర్తుకొచ్చేస్తుంది. అంటే ప్రతి దాని రూపాలను వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో కూడా దాని యొక్క రూపం, దాని యొక్క పరిస్థితులన్నిటిని కూడా జ్ఞాపకం చేసే అత్యున్నతమైన మెదడు, ఎన్నో విషయాలను దాచుకునేటువంటి శక్తివంతమైన మెదడు దేవుడు నీకు ఇచ్చాడు. ఇది ఎంత జ్ఞానం కలిగినది, ఎంత గొప్పది అని అంటే, ప్రపంచములో ప్రతి మనిషి యొక్క సంగతిని విచారించి తెలుసుకున్నా ఇంకా మనం బ్రెయిన్ లో ఇంకా 99% ఖాళీ ఉంటదటండి. ఇంత విలువైన బ్రెయిన్ దేవుడు మనకిచ్చాడు. ఇంత విలువైన శక్తివంతమైన ఆలోచన విధానాన్ని మనకిచ్చాడు. ఏమండి, మనం ఎక్కడో ఢిల్లీలో ఉన్న ఆగ్రాకు వెళ్ళాల్సిన అవసరం లేదు తాజ్ మహల్ చూడడానికి. తాజ్ మహల్ అని పేరు చెప్పగానే మీకేం గుర్తుకొచ్చింది?
తాజ్‌మహల్ అంటే మనం ఇక్కడే ఉంటాం గాని మన ఆలోచనలు ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాయి. పలానా చిరంజీవి అనగానే ఆ హీరో గుర్తుకొస్తున్నాడు. లేదా పలానా వ్యక్తి అనగానే ఆ వ్యక్తి గుర్తుకొస్తున్నాడు. ఎలా? నీ మెదడు అన్ని విషయాలను జ్ఞాపకం పెట్టుకుంది. వస్తువులను జ్ఞాపకం పెట్టుకుంది, పరికరాలను జ్ఞాపకం పెట్టుకుంది, యంత్రాలను జ్ఞాపకం పెట్టుకుంది, చెట్లు, పుట్టలు, కొండలు, ఊర్లు, ప్రాంతాలు ప్రతి దానిని జ్ఞాపకం పెట్టుకున్నది నీ బ్రెయిన్. ఈ బ్రెయిన్ దేవుడు నీకిచ్చింది దాచిపెట్టటానికి కాదు. ఈ శక్తివంతమైన ఆలోచన కలిగిన ఈ మెదడును దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? పాతి పెట్టటానికి కాదు, దానిని వినియోగించటానికి. ఏమండి, మనకు దేవుడిచ్చిన ఈ టాలెంట్ మనం ఏం చేయాలో తెలుసా? వాడాలి. పాట పాడే శక్తి నీకుందా? మాట మాట్లాడే శక్తి నీకుందా? చెప్పగలిగే శక్తి నీకుందా? చేయగలిగే ఆలోచన నీకుందా? నీ టాలెంట్ నువ్వేం చేయాలో తెలుసా? వినియోగించాలి, దాచిపెట్టకూడదు. నీ పనితనాన్ని నువ్వు దాచిపెట్టకూడదు. చూడండి, చరిత్రలో ఒక సంఘటన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏమండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయం 14, 15 వచనాలు చూద్దాం. పరలోక రాజ్యం, పరలోక రాజ్యం చదవండి గట్టిగా. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని అప్పగించినట్లు ఉండును. ఒక యజమానుడు దేశాంతరమునకు పోయి దాసులకు అప్పగించినట్టుగా ఉంటదట. ఒకడికి ఎలా అప్పగించాడు చూడండి. ఒకడికి 5 తలాంతులు అప్పగించాడట, మరొకడికి 2 తలాంతులు అప్పగించాడట, మరొకడికి మరో 1 తలాంతును అప్పగించాడట. అంటే ఎవరి సామర్థ్యత కొలది వారికి తలాంతులను ఇచ్చాడు, అప్పగించాడు. మరలా నేను దేశాంతరమునకు పోయి వస్తాను గనుక ఈ తలాంతులతో మీరేం చేయాలి అంటే మీరు సంపాదించుకోండి. మీ శరీరముతో మీరు కష్టపడి మీరు బ్రతకండి అంటే తలాంతుల్నిచ్చి దేశాంతరమునకు పోయాడు యజమానుడు. ఒకడికి 5 ఇచ్చాడు, మరొకరికి 2 ఇచ్చాడు, మరొకరికి 1 ఇచ్చాడు. ఇప్పుడు యజమానుడు దేశాంతరమునకు పోయి మరలా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు ఈ ముగ్గురిని పిలిపించాడు. ఏమయ్యా, 5 ఇచ్చాను కదా, ఏం చేసావు నువ్వనంటే ఆయన అంటున్నాడు, మొదటిగా 5 ఇచ్చిన వ్యక్తి అంటున్నాడు, 5కు 5 నేను సంపాదించాను. ఏంటి 5కు 5 సంపాదించావా? బలా మంచి నమ్మకమైన దాసుడా. ఇదిగో 2 ఇచ్చిన వాడిని పిలిచాడు. ఏమయ్యా, ఆయన 5 సంపాదించాడు, నువ్వే సంపాదించావనంటే నేను కూడా చాలా తెలియగలవాడిని ప్రభువా, 2కు 2 సంపాదించాను. ఓకే, వెరీ గుడ్. 1 ఇచ్చిన వాడిని పిలిచాడు. నీ శక్తి సామర్థ్యతల కొలది 1 నీకు ఇచ్చాడు, నువ్వేం చేసావనంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీ కోసం ముందుగా నాకు తెలుసయ్యా, నువ్వు ఎలాంటి వాడు తెలుసా? విత్తని చోట కొయ్యవాడువు. విత్తనం విత్తావు కానీ అక్కడ కొడవలు తీసుకొని కొయ్యాలనుకుంటావు. విత్తనం చల్లని చోట పంట కూర్చుకొని వాడు నువ్వు కఠినుడు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు కఠినుడు అంటే ఎవరి మీద నేరం మోపుతున్నాడు? యజమానుడి మీద నేరం మోపుతున్నాడు. నీకిచ్చిన తలాంతుని నువ్వు ఉపయోగించుకోక, నీకిచ్చిన టాలెంట్ నువ్వు ఉపయోగించుకోక నువ్వు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మాట్లాడుతున్న ఆలోచన ఏంటో తెలుసా? నాకు దేవుడు ఆలోచన ఇవ్వలేదండి. అందరికి ఆలోచన ఇచ్చాడు కానీ నాకేంటోనండి మొద్దుబారిన మనస్సు. అవునా? నా ఆలోచనలు ఏంటనండి పని చెయ్యవా అని నువ్వు దేవుని నిందిస్తున్న ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒక రోజు ఆయన కూడా ఏమంటున్నాడు తెలుసా? నీ కోసం నాకు తెలుసయ్యా. అక్కడ జల్లవు గాని అక్కడ కొడవలు పట్టుకొని పోయి పంటను కొయ్యాలనుకుంటావు, ఎలా వస్తుంది? జల్లని చోట కొయ్యవాడవని తెలుసు. నువ్వు కఠినుడు. ఇచ్చినవాడు కఠినుడా? ఇచ్చినవాడు కనికరం కలిగిన వాడా? దేశాంతరములకు పోయి దాచుకో పెట్టుకోవాల్సింది ఆయన ఏం చేశాడు తెలుసా? ఇచ్చాడయ్యా, నీకు సంపాదించుకోమని ఇచ్చాడు, టాలెంట్ ఇచ్చాడు, నీకు కష్టపడండి. నీకు ఇచ్చిన ఏదైనా కూడా మీరు దాచిపెట్టుకోకుండా కష్టపడి మీరు సంపాదించండి. ఆయనకి ఇస్తే ఆయనని ఏమంటున్నాడు తెలుసా? నువ్వు కఠినుడివి.
దేవుని పిల్లలారా, కనికరముతో ఆయన తలాంతనిస్తే దాచిపెట్టి కఠినుడు అంటున్నాడు. అందుకంటున్నాడు, ఒకటికి ఒకటి కాదు, నేను భూమిలో ఏం చేశాను, దాచిపెట్టాను, మరలా తెచ్చేసి ఇస్తాను, ఆగు, నీది నీకు ఇచ్చేస్తాను. అంటే ఎంత నీచంగా ఆలోచిస్తున్నాడో మీరు ఆలోచించండి. 5కు 5 సంపాదించాడు, ఏమండి, 2కు 2 సంపాదించాడు, కానీ వీడు మాత్రం 1కు 1 కూడా సంపాదించుకోకుండా దానినే తిరిగి తీసుకొని వస్తున్నాడట. అంటే దేవుడు ఇచ్చిన తలాంతును ఏం చేశాడు, దాచిపెట్టాడు. అందుకే దేనికి పనికి రాకుండా పోయింది. అతని జీవితంలో సెటిల్మెంట్ కావలేకపోయాడు. అంటే దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ నువ్వేం చేయాలి, వాడాలి. ఇర్మియా గారికి దేవుడు అదే చెబుతున్నాడు, నాయనా నడికట్టును దాచిపెట్టమని, దానిని నది నా ఇప్రొటీస్ బండమి కింద దాచిపెట్టమని నేను ఎందుకు చెప్పానో తెలుసా? ఇదిగో మీకు ఇచ్చిన తలాంతులను, మీకు ఇచ్చిన జ్ఞానాన్ని కూడా మీరు దాచిపెడితే ఇలాగే మారిపోతారు. ఆ నడికట్టు ఎలాగైతే చెడిపోయిందో ఇశ్రాయేలీలు కూడా అలాగే చెడిపోయిన వారయ్యారు. అంటే మన మెదడుకు మనం ఏం చేయాలో తెలుసా, పదును పెట్టాలి. మన ఆలోచనలకు ఏం చేయాలో తెలుసా, పదును పెట్టాలి. ఒక కత్తి చెట్టును నరకాలి అన్నా, మొక్కను నరకాలి అన్నా పదును ఎంత అవసరమో, దేవుడిచ్చిన ఈ టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని పదును పెట్టాలి, దాచిపెట్టకూడదు. ఈ శరీరాన్ని దేవుడిచ్చింది దాచిపెట్టడానికి కాదు, సుఖాల కొరకు భద్రం చేసుకోవడానికి కాదు. భద్రం చేసుకున్నావా, ఒక రోజున దీనిని కూడా మట్టిలో పాతి పెడితే పురుగులకు ఆహారంగా మారిపోద్ది. ఆలోచించండి మీరు ఒక్కసారి. దేవుడు ఎంతో విలువైన ఈ శరీరాన్ని దేవుడు మనకిచ్చాడు. దీనిని కొనలేమండి. కన్ను పోతే కన్ను రాదు, చెయ్యి పోతే చెయ్యి రాదు, ఒక్కరికి ఒక పన్ను పోయినా పన్నును తిరిగి రప్పించుకోలేని పరిస్థితి మనది. ఇంత విలువైనది దేవుడు మనకిచ్చినప్పుడు దానిని మనం ఏం చేయాలి, దాచిపెట్టకూడదు, దేవుని కొరకు ఉపయోగించాలి, దేవుని సేవలో వాడాలి. ఒకవేళ దాచిపెట్టావా దేనికి పనికి రాకుండా పోతుంది. ఒకనాడు నడికట్టు ఎలాగైతే పనికి రాకుండా పోయిందో, వాడితేనే పనికి వస్తుంది, వాడబడితేనే పని చేస్తావు. ఈరోజు చాలా మంది యవనస్తులు ఎలా ఉన్నారు తెలుసా, పని చేయరండి, శరీరాన్ని దాచిపెట్టుకుంటారండి, శరీరంతో కష్టపడారండి. అందుకే 60 ఏళ్ల వయసులో ఉన్న రోగాలు 30 ఏజ్లో కూడా వచ్చేస్తానంటే మీరు ఆలోచించండి. పెద్ద పెద్ద వయసులో ఉన్న వారికి రోగాలు రావాల్సింది ఏమండి 20 ఏళ్లకే, 15 ఏళ్లకే, 30 ఏళ్లకే, 20 ఏళ్లకే ఏంటి రోగాలు? దాచిపెడుతున్నావు. దేవుడిచ్చిన తలాంతును నువ్వు దాచిపెడుతున్నావు, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని నువ్వు దాచిపెడుతున్నావు. దాచిపెడితే ఏమైపోతుందో తెలుసా, ఒక నడికట్టు ఎలాగైతే పాడైపోయిందో నీ బ్రతుకు కూడా అలాగే పాడైపోతుంది. ఇది చరిత్రలో దేవుడు నిరూపణ చేశాడండి, ఇది చరిత్రలో దేవుడు చూపించాడండి. ఒక భక్తుడి జీవితమే యథార్థ సాక్ష్యం. దాచిపెడితే ఏదైనా కూడా చెడిపోతుందనడానికి ఒక భక్తుని జీవితం మన కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. ఆ భక్తుడు ఎవరు తెలుసా, ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించిన మహానాయకుడు, నమ్మకమైన వాడు, సాత్వికమైన వాడు మోషే. మోషే బ్రతికిన కాలం ఎంతో తెలుసా, 120 సంవత్సరాలండి. 120 సంవత్సరాల ఆయుష్కాలం దేవుడు అతనికి ఇవ్వగా, అతని పుట్టుక నుండి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, మోషే పుట్టగానే శాసనం ప్రారంభమైంది. మగ బిడ్డ పుట్టిన ఎడల చంపాలి, ఆడబిడ్డ అయితేనే బ్రతకనివ్వాలి, శాసనం వచ్చింది. కానీ ఏమండి, అప్పుడే దేవుడు పుట్టించేశాడు. మోషే పుట్టాడు. మోషే పుట్టిన తర్వాత 3 నెలల తల్లి దాచిపెట్టింది. దాచిపెట్టిన తర్వాత ఇక ఒడిలో ఉన్న బిడ్డను ఇక ఏ కంటికి కనబడకుండా నేను దాచిపెట్టలేనని ఏం చేసిందో తెలుసా, జమ్ము పెట్టి ఒకటి తయారు చేసింది, దానికి మట్టికీలు పూసింది. మట్టికీలు పూసి ఒడిలో ఉన్న బిడ్డను బాగా పాలిచేసి చక్కగా పడుకోబెట్టి ఆ జమ్ము పెట్టెలో పెట్టి ఆ పెట్టెను ఎక్కడ వదిలేసిందో తెలుసా, నైలు నదిలో వదిలేసిందండి. నైలు నదిలో భయంకరమైన ముసలుండే స్థలం అది. కానీ ఎక్కడ వదిలిందంటే చాలా తెలివిగా వాళ్ళు వదిలేశారు. జమ్ము పెట్టె తిరగబడి నా బిడ్డ చచ్చిపోతుంది, లేదా జమ్ము పెట్టె ఏమండి ఆ బిడ్డ ఏడ్చి కదలికలు కదిలిన ఒకవేళ ఏమండి ఏమైనా అయినా కూడా చచ్చిపోతాడు. చాలా భయంకరమైన స్థలం.
పైనేమో ఎండ, కిందేమో నీళ్లు. పైన ఎండకు, తీవ్రమైన ఎండకు ప్రమాదమే, కింద నీళ్ళలో పడినా చచ్చిపోతాడు కనుక భయంకరమైన పరిస్థితి. కానీ దేవుని ప్రణాళిక ఉంది కనుక ఆ ఏమండి ఆ పసిబాలుడు లేదా ఆ జమ్ము పెట్టెలో ఉన్న ఆ బిడ్డ సరాసరి ఎక్కడికి వెళ్ళిందంటే ఏటిలో స్నానం చేయడానికి వచ్చిన రాజు కూతురు కంట కనబడిందండి. పక్కన మిరియాము కనిపెడుతూనే ఉంది. కనిపెట్టింది, చూసింది మిరియాము. సరాసరి ఆ పెట్టె ఎక్కడికి వెళ్ళిందంటే స్నానం చేస్తున్న వీళ్ళ దగ్గరికి వెళ్ళగానే చూశారు, అమ్మగారు ఏదో పెట్టొచ్చిందండి. ఏంటా పెట్టె? పెట్టెను చూడగా ఎవరున్నారంటే చక్కగా, అందంగా, దివ్య సుందరుడుగా, బాగా నిద్రపోయిన మోషే కనబడ్డాడండి. తీసుకుంది. తీసుకున్న తర్వాత వెంటనే ఉన్నదో తెలుసా, ఇతడిని నా కొరకు నేను పెంచుకుంటాను. వెంటనే మిరియాం పరిగెత్తికి వెళ్ళిపోయింది. పరిగెత్తికి వెళ్ళిపోయి ఏమని చెప్పిందో తెలుసా, అమ్మా ఈ కుమారుని నీ కోసం పెంచుకోవటానికి నేను ఎవరినైనా ఇశ్రాయేలులో పాలిచ్చే తల్లిని, దాదిని తీసుకొని వస్తాను. అంటే ఆవిడకి ఆలోచన లేదు, కానీ మిరియాం పుట్టించింది. నువ్వు పెంచుకో, నువ్వు పెంచుకోవటానికి నేను దాదిని తీసుకొస్తాను. వెంటనే అలాగనే తల్లిని తీసుకొని వచ్చిందంటే, ఎవరైతే దాచలేను అన్నారో, ఎవరైతే దాచుకోలేను, ఎవరి కంట కనబడకుండా నేను చేయలేనన్నారో అదే ఆమె ఒడిలో పెట్టేటట్టుగా దేవుడు చేశాడండి. ఏ కోట నుండి అయితే శాసనం బయలుదేరిందో అదే కోటలో మరలా ప్రాణం, జీవం కలిగేటట్టు చేశాడండి. బ్రతికేటట్టు చేశాడు. ఎంతకాలమో తెలుసా? 40 సంవత్సరాలు సకల విద్యలను అభ్యసించాడు. ఐగుప్తీల సకల విద్యలను రాజకుమారుడిగా పెరిగాడు. ఐగుప్తీల విద్యను బాగా అభ్యసించారు. నా తరువాత రాజువు నువ్వే, అధికారం నీదే, పరిపాలన నీదే గనుక ఐగుప్తీల సకల విద్యలో ప్రావీణ్యతను సంపాదించాడు. 40 సంవత్సరాలు వృధా అయిపోయాయి. ఆ తరువాత సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టింది. బుద్ధి పుట్టిన తర్వాత వచ్చిన తర్వాత గొడవని చూస్తాడు. ఆ గొడవలో కొట్టుకుంటున్న పరిస్థితిని చూసి విడిపించాడు. విడిపించిన తర్వాత మరోసారి చూడడానికి వస్తే మరో గొడవ కనబడింది అక్కడ. ఆ గొడవలో ఒక ఇశ్రాయేలీయుడు, ఒక ఐగుప్తీయుడు కొట్టుకుంటుండగా ఆ కొట్టుకుని మరో గొడవలోకి వెళ్ళిపోయాడు. ఒరే మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? మొదటిగా ఒక ఇశ్రాయేలీయుడు, ఒక ఐగుప్తుడు కొట్టుకుంటున్నాడు. ఆ తరువాత ఇశ్రాయేలుడే కొట్టుకుంటున్నారు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడు. దేవుని పిల్లలారా, కొట్టుకుంటున్న వాళ్ళు బాగున్నారేమో గాని మధ్యలోనికి వెళ్ళిన వాయనైతే ఏం చేశాడు అంటే ప్రారంభాన్ని విడిపించాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే ఐగుప్తీయుని మీద కోపం కట్టలు తెంచుకొని వచ్చి కొట్టేశాడు. కొట్టగానే చంపేశాడు. చంపేసిన తర్వాత పాతి పెట్టేశాడండి. అంటే తనకు వచ్చిన కోపంతో హంతకుడుగా మారిపోయాడు. అప్పటికే 40 సంవత్సరాలు అయిపోయి 40 సంవత్సరాల తర్వాత ఈ సంఘటన జరిగింది. ఒకవేళ ఈ సంఘటన రాజుకు తెలిస్తే నన్ను కోటలోనే ఉండనివ్వడు కనుక అనుకుని ఏం చేస్తాడు తెలుసా, అక్కడ పాతి పెట్టడమే, పరారైపోయాడు. అక్కడికి మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు. ఆ మిద్యాను దేశానికి వెళ్ళి అక్కడ గొర్రెలు కాచుకుని వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇత్రో అనబడిన తన మామ లేదా ఆయన మామగా చేసుకోవడానికి వారి కూతురుని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని అక్కడ 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉన్నాడు. మొత్తానికి ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? 80 సంవత్సరాలు కంప్లీట్. 40 సంవత్సరాల సకల విద్య, 40 సంవత్సరాలు పెళ్లి చేసుకోవటము, అందులో పిల్లలు కనటం, వారి కోసం గొర్రెలు కాయటం. ఇక్కడికి 80 సంవత్సరాలు కంప్లీట్ అవ్వగా ఆ 80 సంవత్సరాల కాలములో కొండ దగ్గర దేవుడు ప్రత్యక్షమై, మోషే ఏం చేస్తున్నావు? గొర్రెలు కాచుకోవడానికి కానీ పుట్టావు. ఐగుప్తులో సకల విద్యను అభ్యసించావు. ఏ కోట నుండి ఈ శాసనం వచ్చిందో ఆ కోటలోనే నిన్ను బ్రతికించాని. ఏ తల్లి ఒడిలో నిన్ను ఉంచుకోలేదు, ఆ తల్లి ఒడిలోనే పాలిచ్చేటట్టుగా చేశానే. మరలా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించాలి అని అంటే మోషే అన్న మాట మీ అందరికీ తెలిసి ఏమంటున్నాడు మోషే? చూద్దాం మోషే ఏమంటున్నాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూడగలిగితే, అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను, చూడండి, ఇంతకు మునుపైనను నీ దాసునితో
మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము గలవాడిని, నాలుక మాంద్యం గలవాడిని. అబ్బో, నాకు మాట రాదండి సరిగా. ఏమండి, ఏమంటున్నాడు మోషే? 40 సంవత్సరాలు సకల విద్యలను అభ్యసించాడు, 40 సంవత్సరాలు భార్య పిల్లల కొరకు కష్టపడ్డాడు. దేవుడు పని చెప్పగానే ఏమంటున్నాడు తెలుసా? నాకు మాట రాదండి, నాకు సరిగా మాట్లాడటం రాదు, నాలుక మందంగా ఉంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఏమండి, దేవుడు పని చెప్పాడంటే అతని సామర్థ్యం తెలుసా లేదా? తెలుసుగా. నాలుక మాంద్యం ఉందో లేదా నోటి మాంద్యం ఉందో, మాట్లాడలేవో మాట్లాడగలవో, నీ సామర్థ్యం అనేది తెలుసు. మరి తెలిసిన ఆ దేవునికే కహాని చెప్తే దేవుడు ఏమన్నాడు? మోషే, నాకే కథలు చెప్తావా? నోరిచ్చిన వాడు ఎవడయ్యా? ఆ నోట్లో నాలుకనిచ్చిన వాడెవడయ్యా? ఆ నాలుకకు భాషను పెట్టిన వాడెవడయ్యా? ఆ భాష మాట్లాడడానికి కంఠాన్నిచ్చిన వాడెవడు? నేనే కదా. మరి నాకే చెబుతున్నావేంటి నువ్వు? మొత్తానికి ఇక్కడ మోషేకి ఏమైందంటే, బాగా మీరు ఆలోచించండి, అదే నడికట్టు. నడికట్టు సారం నరులకు గుణపాఠం ఏదైతే నేర్పిందో మోషే జీవితంలో అదే ఉట్టిపడినట్టుగా మనం చూస్తుంటాం. ఏంటో తెలుసా? ఈ 40 సంవత్సరాలు సకల విద్యను అభ్యసించడం మొదటిది, 40 సంవత్సరాల భార్య పిల్లల కోసం గొర్రెలు కాసుకోవటం రెండవది, 80 సంవత్సరాలు వృధా అయిపోయి ఈ 80 సంవత్సరాలలో, ఏమండి, 40 సంవత్సరాల్లో సకల విద్యలను అభ్యసించిన వాడు 40 సంవత్సరాలు ఏం చేశాడు తెలుసా? తన బ్రెయిన్ పదును పెట్టలేకపోయాడండి. తన బ్రెయిన్ తో ఆలోచించలేకపోయాడు. అంటే గొర్రెలు కాచుకోవటమే నా జీవితం, భార్య పిల్లలను పెద్ద చేసుకోవటమే నా జీవితం, నేను నా భార్య, ఆ తర్వాత పిల్లలు, వారికి పెళ్ళిళ్ళు, ఆ తర్వాత వారు, అంటే ఇదే ఆలోచనతో ఉన్నాడు. అంటే 40 సంవత్సరాలు సకల విద్యలు అభ్యసించిన వాడు నోటి మాంద్యం గలవాడా? ఎందుకయ్యాడు? మాట ఎందుకు రాలేకపోతుంది? గొర్రెలు కాచుకున్నాడండి. గొర్రెలు కాచుకొని సంసార జీవితం కొరకు ఆలోచించాడు కనుక 40 సంవత్సరాలు పాతి పెట్టేశాడు దేవుని కొరకు ఉపయోగించకుండా. 40 సంవత్సరాలు ఏ పని చేయకుండా గొర్రెలు కాచుకోవటమే తన జీవిత ధ్యేయంగా భావించాడు. ఏమండి, మీరు కూడా చూడండి, అప్పుడప్పుడు ఏమండి, ఏదైనా పని చేయడానికి రెస్ట్ ఇచ్చారనుకోండి, ఒక 2 నెలలు రెస్ట్ ఇచ్చారనుకోండి, మరలా ఆ పని చేయాలంటే మీకు ఏమనిచేస్తుంటది? కష్టం అనిపించేస్తుంటది కదండి, చెయ్యలేను అనిపిస్తుంటది. అంటే ఇప్పుడు 40 సంవత్సరాలు సకల విద్యలు అభ్యసించిన వాడు ఇప్పుడు వెళ్ళవయ్యా 40 సంవత్సరాల తర్వాత అనంటే నోటి మాంద్యం గుర్తుకొస్తుంది, మాట్లాడలేను అంటున్నాడంటే మోషే ఏం చేశాడు తెలుసా? తన ఆలోచనను పాతి పెట్టాడు. తనకు అనుగ్రహింపబడిన వివేచన జ్ఞానాన్ని పదును పెట్టలేకపోయాడు, వాడలేకపోయాడు. సహోదరులు చూడాలనే బుద్ధి పుట్టినప్పుడు, గొర్రెలు కాచుకుంటున్నప్పుడు నీకు లేదా మనసు? దేవుని కొరకు పుట్టానని, దేవుని కొరకు చేయాలని, దేవుని కోసమే బ్రతకాలని ఆలోచన లేదా? ఆ 80 సంవత్సరాలు గతించిన తరువాత ఆయన మాట్లాడిన మాట ఏంటి? దేవా, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పించుము, దినాలు లెక్కించటం నేర్పించవయ్యా. మోషే ప్రార్థనది. ప్రార్థన చేస్తున్నాడు. 80 సంవత్సరాలు వృధా అయిపోయాయి, 40 సంవత్సరాలు అయితే గొర్రెల కొరకు నేను పాతి పెట్టేశాను నా బ్రెయిన్ ను, సమాధి చేశాను నా ఆలోచనలను. దేవుని పిల్లలారా, ఏమండి, బైబిల్ చదువుతున్నప్పుడు ఏమండి ఒక నెల రోజులు ఆపేసాం అనుకోండి, మరలా స్టార్ట్ చేస్తే అసలు అర్థం కాదండి, చదువుకున్న మాట అర్థం కాదు. ప్రతిరోజు చదువుతున్నాం అనుకోండి, ఎన్నో విషయాలు అర్థమవుతుంటాయి. ప్రతిరోజు చదువుతున్నాం అనుకోండి, ఎన్నో సంగతులు చేస్తాయి. పని చేస్తూ ఉంటే ఎలా ఉంటది? దానిలో విసుగు పుట్టదు, చేయాలనిపిస్తుంటది. పెద్దలు అంటారు కదా, తినగా వేపాకైనా తీయగా ఉంటదన్నప్పుడు, ఏమండి, ఒక నెల తినేసావు, ఒక 5 నెలలు వదిలేసావు, మరలా వేపాక తిన్నావు అనుకో, ఎలా ఉంటది? మరలా చేదుగా ఉంటది. ఇదిగో మోషే 40 సంవత్సరాలు దేవుడు తనకిచ్చిన ఆలోచనను పాతి పెట్టాడు. దేవుడు తనకిచ్చిన నైపుణ్యతను సమాధి చేశాడు. పాతి పెడితే ఏమైపోతుంది? దేనికిని పనికి రాకుండా పోతుంది. దేనికి పనికి రాకుండా పోతుంది కనుక అందుకే అన్నాడు, నీ నోటికి నోరుగా మీ అన్ననిస్తాడు, వెళ్ళు, నీకోసం ఎదురు చూస్తాడు, వెళ్ళు. మాట్లాడలేను, నత్తి అంటున్నావు, పలకలేనంటున్నావు కనుక నీ భయానికి నీ అన్నం సిద్ధం చేస్తాను.
దేవుని పిల్లలారా, మోషే సకల విద్యల ప్రావీణ్యుడికి ఎందుకు ఈ గతి పట్టింది అని అంటే, ఎందుకో తెలుసా? దేవుడు ఇచ్చిన తన బ్రెయిన్ పదును పెట్టక పాతి పెట్టాడు, సమాధి చేశాడు. ఈరోజు మనం కూడా ఏం చేయాలో తెలుసా? వాడాలే తప్ప దేవుని కొరకు ఈ ఆలోచనలని, ఈ జీవితాన్ని దేవుని కొరకు వాడాలే తప్ప పాటైనా, మాటైనా, చదవైనా, ఆలోచన అయినా, పనైనా, ఏదైనా కూడా నువ్వు చేయాలి, వాడాలి. వాడినప్పుడేనండి నువ్వేదైనా బాగా చేయగలవు, బాగా చేయగలవు. పాట పాడడం, నెల రోజుల తర్వాత ఫస్ట్ టైం ఆరాధనకు వచ్చి పాట పాడావనుకో, నీ పాట నీకే అర్థం కాదు. ప్రతి ఆదివారం సంఘానికి వెళుతూ ఆరాధనలో పాట పాడుతూ ఉంటే ఆ పాట చక్కగా చూడకుండాయినా నువ్వు పాడగలవు. ఎప్పుడో నెలకోసారి పోయావనుకో, నీకే భయం వస్తుంటది. నిలబడలేకపోతున్నాను, మైకు పట్టుకున్నామంటే షేక్స్పియర్ లా కదిలిపోతుంటది మైకు. ఎందుకు ఎందుకలా కదిలిపోతుంటది? భయం. ఎందుకు నీలో భయం వస్తుంది? ఎందుకు నీలో అలాంటి ఆందోళన కలుగుతుంది? దేవుని పిల్లలారా, పాతి పెడితేనే దేనికి పనికి రాకుండా పోతుంది, వాడితేనే పనికొస్తుంది. ఈరోజు నడికట్టి ద్వారా దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఆ రోజు ఇశ్రాయేలీలందరూ కూడా దేనికి పనికి రాని వారయ్యారు. కారణం, తమ జీవితాలను దేవుని కొరకు వాడలేదు. నడికట్టు సారం ఒక గుణపాఠం అని తెలుసా? వాడాలి, పదును చేయాలి. ఒక కత్తి తెగుతున్నప్పుడే దాన్ని వాడండి. మొద్దు బారిన తర్వాత మళ్ళా దాన్ని ఏం చేస్తారు? పాడైపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? మన బ్రెయిన్ కూడానండి సజీవంగా ఉండగానే వాడాలి, సమాధికి వెళ్ళిన తర్వాత కాదు. ధనవంతుడండి ఉండగా సుఖపడ్డాడు, వాడలేదు. తిన్నామా, తాగామా, తిరిగామా, ఉన్నామా, సుఖంగా ఉన్నామా, అదే ఆలోచించాడు. 5 తమ్ముళ్ళ కొరకు ఆలోచించలేదు. వాడి బ్రతుకు వాడిది. చచ్చిపోయిన తర్వాత గుర్తుకొచ్చారట. 5 తమ్ముళ్ళు బ్రతుకున్నప్పుడేమైంది? పదును పెట్టలేకపోయాడండి. దేవుని పిల్లారా, ఈ నడికట్టు ద్వారా దేవుడు నీకు తెలుపుతున్న గుణపాఠం ఏంటో తెలుసా? మన దేవుడిచ్చినటువంటి ఆలోచనలు, దేవుడు మనకిచ్చిన ఈ బ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని పదును పెట్టండి. అదే ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్పిన మాట. ఒక్కసారి మనం అక్కడికి వెళ్దాం, చూడండి. ఏమంటే దేవుడు చెప్పినటువంటి మాటలు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయములో మనం చదువుకున్నామే, నడికట్టు ద్వారా దేవుడు తెలిపినటువంటి పాఠం. 13వ అధ్యాయములో, నడికట్టును కొన్నావు, కొన్నదాన్ని పాతి పెట్టావు, పాతి పెట్టినందుకు దేనికది పనికి రాకుండా పోయింది. నడికట్టు అవిసెనారి నడికట్టు బలమైందేనయ్యా, బలమైందైనా పాతి పెట్టిన దేనికి పనికి రాకుండా పోతుంది. కొత్తదే కావచ్చు, దాని నేలలోనికి కూడా వేయకపోవచ్చు, అలాగే పనికి రాకుండా పోతుంది. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఏమని చెప్తున్నాడు? 13వ అధ్యాయం 13వ అధ్యాయము ఏమంటే 13వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ వచనం 10వ వచనం చివరి మాటలో 10వ వచనం చివరి మాటలో, ఈ ప్రజలు దేనికి పనికి రాని ఈ నడికట్టువలే ఆగదురు. ఎలా మారిపోయారట? దేనికి పనికి రాకుండా, దేనికి పనికి రాకుండా ఆ రోజు తమ ఆలోచనలు ఉపయోగించలేదు. ఏం ఆలోచించారు తెలుసా? మాకు పూరెళ్ళేది, మాకు పిట్టలేవి, మాకు కూరలేవి, కీరకాయలు, దోసకాయలు, బెండకాయలు, ఇవి గుర్తుకొచ్చాయి తప్ప కన్న తండ్రి ప్రేమ వారికి గుర్తుకు రాలేదు. కన్న తండ్రి ఆలోచన వారి మదిన ఎక్కలేదు. దేవుని పిల్లలారా, పదును పెట్టలేదండి. ప్రేమ చూపించినా, కంటికి రెప్పలా కాపాడినా, చెప్పులు అరగకుండా, బట్టలు మాయకుండా, అయ్యో ఇంత అద్భుతంగా కాపాడినా ప్రజలు ఏమైపోయారు తెలుసా? వాడుకోలేదు తమ ఆలోచనలను. దేవుడు తమకు అంత దగ్గరగా ఉంటే దేవునితో సంబంధం కలిగి లేరు. దేవుడు అంత దగ్గరగా ఉన్నాడు. దేవుడు ఎలా ఉండాలనుకున్నాడు తెలుసా? కింద మాట చూడండి, కింద మాట చెప్తున్నాడు, ఈ ప్రజలు దేనికి పనికిరాని నడుకట్టు వలె ఆగదురు. అసలు ఇదంతా కూడా ఎందుకు అని అంటే, నడికట్టు గురించి ఎందుకు చెప్పాడనంటే, నా కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై. ఎందుకు 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 నాకు కీర్తి కలగాలి, అవునా? నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలీల వంశములందరినీ, యోధా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండజేసి తిని గాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారు. నేను ఎలా ఉండాలనుకున్నాను నా పిల్లలకి?
నడికట్టు ఎలాగైతే ఉందో నేను అలాగే ఉండాలనుకున్నాను. పని చేసేటప్పుడు నీకేముండాలి? నడుము నడికట్టు ఉండాలి. నువ్వు వేసుకుంటున్న ప్యాంటుకు బెల్ట్ ఉండాలి. నడుము చుట్టూ స్ట్రాంగ్ ఉంటది. ఒక నడికట్టు ఎలాగైతే పనిచేస్తున్నావో స్ట్రాంగ్, అలా నీకు తండ్రి ఉండాలనుకున్నాడట. నీతోనే ఉండాలనుకున్నాడు, నీ వెంటే ఉండాలనుకున్నాడు. ఒక నడుముకు నడికట్టు ఎలా ఉందో అలాంటి సత్సంబంధం నీతో తండ్రి ఉంటే నువ్వు వాడుకోలేదు ఎందుకు? నీ తండ్రి నీకు దగ్గరగా ఉన్నప్పుడు నువ్వు వాడుకోవా? నీ తండ్రి నీకు సమీపముగా ఉన్నప్పుడు వినియోగించుకోవా? అయ్యో, నడికట్టు ద్వారా నరుడు నీకు సారాంశం తెలుపుతున్నాడు దేవుడు. నడికట్టు ద్వారా నరులుగా మనకు చెబుతున్నాడు. తన కంఠ స్వరము విప్పి వాడితే నా కోసం నువ్వు బాగా పని చేయగలవు. వాడకపోతే నువ్వు దేనికి పనికి రాకుండా మారిపోతావు. ఇప్పుడు మీరు ఆలోచించండి, వాడాలి మన జీవితాన్ని. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర, అర్హమైన పాత్ర యజమానుడు వాడుకోవాలి. ఇంట్లో ఎన్నో పాత్రలు ఉంటాయండి. అన్ని పాత్రలు ఎప్పుడు వాడుకోవడానికి ఉపయోగపడవు. ఇప్పుడెప్పుడు వాడుతుంటాం, కానీ కొన్ని రోజు వాడుతుంటామండి. అలాగే యజమానుడు వాడుకోవాలి ఈ భూమి మీద నిన్ను. అలా వాడుకోవాలంటే నువ్వు వాడబడటానికి నీ బ్రెయిన్ పదును పెట్టాలి. నీ తండ్రి నీకు ఎలా ఉన్నాడు అంటే, నడుమునకు నడుకట్టు అంటి ఉన్న రీతిగా నేను వారిని అంటింపజేసి ఉన్నాను. అలా ఉండాలనుకుంటున్నాను. వారితో అంత దగ్గరగా ఉండాలనుకుంటున్నాను, కానీ వారు నన్ను వినియోగించుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఏం కావాలో అన్ని నేను ఇచ్చాను, కానీ వారు నన్ను వాడుకోలేకపోతున్నారు. నరులు దేనికి పనికి రాకుండా మారిపోయారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేకుండా అందరూ చాలా మంది చెడిపోయారు, పాడైపోయారు. నన్ను వాడుకోలేదు. పరలోకానికి నువ్వు వెళ్ళాలి అని అంటే నీవు కూడా వాడబడాలి, పని చేయాలి, నీ దేహాన్ని వాడుకోవాలి, పదును పెట్టాలి. మోషేలా పాతి పెడితే మరలా నీ జీవితం కూడా దేనికి పనికి రాకుండా మారిపోతుంది. మరలా మోషే అయినా ప్రార్థన చేసి మరలా ధైర్యంగా వెళ్ళాడు. 40 సంవత్సరాలైన దేవుని కొరకు ఇచ్చాడు. ఈరోజు నడికట్టు ద్వారా దేవుడు తెలుపుతున్న పాఠం ఏంటో తెలుసా? ఇన్ని రోజులు మీరు వాడకపోవచ్చు, ఇన్ని రోజులను పదును పెట్టకపోవచ్చు, కానీ ఇప్పటికైనా నువ్వేం చేయాలో తెలుసా? జంతువుల కంటే శ్రేష్టమైన ఆహారాన్ని నువ్వు తింటున్నావు. ఎంతో గొప్పగా నువ్వు జీవితం కలిగి ఉన్నావు, కట్టుకోగలుగుతున్నావు, చేయగలుగుతున్నావు, ఉండగలుగుతున్నావు. ఈ రోజు నుండి అయినా మీరేం చేయాలో తెలుసా? మీ ఆలోచనలకు పదును పెట్టండి. మీ శరీరాన్ని దేవుని కొరకు వాడండి. వాడలేదా? దేవుని కొరకు ఉపయోగించలేదా? దేవుని కొరకు దానికి పని పెట్టలేదా? దేనికి పనికి రాకుండా మారిపోతుంది. నీ ఆత్మ నరకానికి జారిపోతుంది. ఇదే నడికట్టు సారం. నరుడుగా నీకు నాకు గుణపాఠం. వాడుదాం, పదును చేద్దాం. తలాంతు దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ తలాంతును వినియోగిద్దాం. పల్లెటూరులో ఉన్నామన్న మనం ఏదైనప్పటికీ కూడా, ప్రాంతం ఏదైనప్పటికీ కూడా, ఒక బాప్తిస్మం ఇచ్చి యోహాను చూడండి, ఆయన దగ్గరికే వచ్చింది. చతుర్థాధిపతిని ఏ రోజు దినములలో చతుర్థాధిపతి ఉన్నాడు, ఏ రోజు రాజులున్నారు, వాళ్ళ దగ్గరికి రాలేదు. అరణ్యములో ఉన్న ఆయన దగ్గరికి జ్ఞానం వచ్చింది. ఈరోజు చెట్ల దగ్గర ఈ ప్రాంతాలలో మనం నేర్చుకుంటున్న మన దగ్గరికి జ్ఞానం ఎందుకు వచ్చింది? నడికట్టు సారాన్ని దేవుడు నీకు ఎందుకు అనిపించాడు అని అంటే, నీ ఆలోచనలను వేటి కొరకు వాడుతున్నావే? నా జ్ఞానం కొరకు వాడు, నా కోసం వాడు. ఉన్న ఈ జీవిత కాలం నీ భార్య పిల్లల కోసం వాడి నువ్వు కాటికి వెళ్ళటం కంటే ఉన్న ఈ చిన్నపాటి జీవిత కాలాన్ని దేవుని కొరకు వాడు. అందుకే మోషే చివరిగా వాడిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. 80 సంవత్సరాలు గతించిన తర్వాత తల్లి వచ్చింది. ఒరే, నేను పెంచాను కదరా. అవును, పెంచావు. కన్న తల్లి అయినా నేను చూడకపోయింది, కానీ నేను నిన్ను చూశాను కదరా. ఒక్కసారి ఆ నోటితో అమ్మా అని పిలవవా? ఎవరు కావాలి నీకు? ఇశ్రాయేలీలు కావాలా? దేవుడు కావాలా? నేను కావాలంటే ఏమన్నాడండి? అల్పకాలం పాప భోగం అనుభవించుట కంటే అమ్మా అని నేను అన్నప్పటికి నుండి అల్పకాల పాప భోగం కోసం నా జీవితాన్ని అంకితం తీసుకుంటాను. ఇప్పటి వరకు సమాధి చేశాను నా జీవితాన్ని నీ కోసం. సకల విద్యలను అభ్యసించాను. 40 సంవత్సరాలు భార్య పిల్లల కోసం ప్రాకులాడాడు. కానీ ఇప్పటి నుండి నా డెసిషన్ ఏంటో తెలుసా?
విషయమైన నింద గొప్ప భాగ్యం. ఈ కొద్దిపాటి జీవిత కాలంలో పాపం చేసి బ్రతకాలని నేను అనుకోవట్లేదు. ఇప్పటికే చాలా నష్టపోయాను. ఇప్పటికే చాలా ప్రమాదంలో ముంచుకుపోయాను. ఇక నుండి అమ్మ అని పిలవను, ఐగుప్తు రాజ్యానికి వారసుడవ్వను, ఐగుప్తు ధనం నాకొద్దు, దేవుడు కావాలి. ఈ రోజు నుండి మీరు అదే నిర్ణయం తీసుకోవాలి. మోషే ఆ రోజు అదే నిర్ణయం తీసుకున్నాడు. 40 సంవత్సరాలు, మరో 40 సంవత్సరాలు, 80 సంవత్సరాలు వృధా చేసిన తర్వాత బ్రతుకు పాఠాన్ని నేర్చుకున్నాడు. పనికి రాకుండా పోయిందే 80 సంవత్సరాలు. ఉన్న ఈ 40 సంవత్సరాలైనా నేను దేవుని కోసం పని చేయాలి. పని చేశాడు, సాత్వికుడయ్యాడు. పని చేశాడు, నమ్మకమైన వాడయ్యాడు. దేవుని పిల్లారా, ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. దీనికోసం సుఖంగా అని భద్రపరుస్తావా? దీనిని పాతి పెడతావా? ఈ జీవితాన్ని పాతి పెట్టడం కాదు, దేవుని కొరకు వినియోగించండి. శరీరం ఎలాంటిదో తెలుసా? ఎంతసేపు క్లాసా? తిన్నాం కదా, మరలా క్లాసులా, మరలా ఏం చేద్దాం? పాతి పెడదాం, పడుకుందాం. ఇదే కదండి. ఇది ఎప్పటికీ ఇలాగానే ఉంటది. కానీ నువ్వేం చేయాలి? వదులు పెట్టు, పెన్ను పట్టుకో, పేపర్ పట్టుకో, రాయి, వాక్యాన్ని చూసి రాయి, చెప్పబడిందంతా కూడా రాయి, పదును పెట్టు. ఎప్పుడో ఒకసారి రాసావనుకో ఈ చెయ్యి నొప్పి వస్తుంది. ఎప్పుడు రాయాలి, ఎప్పుడు చదవాలి, ఎప్పుడు పని చేయాలి. పని చేస్తూ ఉంటే తినగా తినగా వ్యాపాకే తీయగా ఉన్నప్పుడు చదవగా చదవగా దేవుని మనస్సు లోనికి లీనమైపోతావు. ఇదే ఆలోచించండి. నడికట్టు భద్రపరచబడినందుకు చెడిపోయింది. నీ జీవితం దేవుని కొరకు కాకపోతే చెడిపోతుంది. దేవుని కొరకు వినియోగిస్తే చాలా అద్భుతంగా దేవుని రాజ్యానికి చేరుకునే విధంగా, ఒక మోషే నిర్ణయించుకున్న విధంగా నీ జీవితాన్ని నిర్ణయించుకోగలవు. ఆలోచించండి. లేఖనాల పరిశోధన సదస్సులో అంశాల ద్వారా మన బ్రెయిన్ కు పదును పెడదాం, షార్ప్ చేసుకుందాం. ఎన్ని రోజులు మొద్దుబారిపోయాయి, ఇక ఎక్కడి నుండి ప్రారంభమైంది, పదును పెట్టేద్దాం. కళ్ళు మూసుకోండి. రెండో పాఠంలో వెళ్దాం. తిందామా? ఆలోచన చేద్దాం. తర్వాత ఎవరి ద్వారా? అధ్యక్షుల ద్వారా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా, నడికట్టు సారం, నరులుగా మాకు గుణపాఠం, చాలా అవసరమైన మాటలుగా మాకు చెప్పారు. ఈరోజు మాకిచ్చిన సామర్థ్యాన్ని మేము ఎరగక, మాకిచ్చిన శక్తిని మేము ఎరగక ఏమి చేయలేని వారమని మేము అనుకుంటున్నాం. మా జీవితాలను మా కోసం మేము భద్రపరుచుకుంటున్నామే తప్ప మీ కొరకు వినియోగించలేని ఈ జీవితాలను భద్రపరిచి పాతి పెడితే పనికి రానిదిగా మారిపోతుందని ఎంతో చక్కగా సవివరంగా మీరు చెప్పారు తండ్రి. ఇకనైనా మేమందరం కూడా ఆలోచించాము, ఆచరించటానికి, అంగీకరించటానికి, మరవకుండా మదిలో ఉంచుకోవటానికి. మేఘాలు నీరుని ఎలా భద్రం చేసుకుంటాయో మీ మాటలను అలాగే భద్రం చేసుకుని బ్రతకటానికి మాకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. పదును పెట్టాలి. పాటైనా, మాటైనా, చదవైనా, ఏదైనా పదును పెట్టకపోతే పాడైపోతాం. ప్రారంభ శతాబ్దంలో విద్య లేని పామరులైన ప్రపంచ అధికారులే నివ్వెరపోయే మాటలు మాట్లాడారు అంటే పదును పెట్టారు తండ్రి. చరిత్రలో వారి జీవితాలు పదును పెట్టినప్పుడు విద్య లేని పామరులే మహాజ్ఞానుల ఎదుట నిలబడి మహాజ్ఞానాన్ని ప్రబోధించే వారిగా, వారి ప్రకటనలు బుధిగాంతముల వరకు వెళ్లే విధంగా వారిని ఆ రోజు వినియోగించుకున్నారు. చేపలు పట్టేవారే, మత్స్యకారులే మహాజ్ఞానానికి వారసులయ్యారు. ఈరోజు మేము కూడా తండ్రి మా శక్తిని, మా సామర్థ్యాన్ని పాతి పెట్టబడిన ఇంతకాలం మేము పాతి పెట్టామేమో కానీ ఇక నుండి మా జీవితాలను, మా బ్రతుకులను, మా నోటిని, మా ఆలోచనలను, మా జీవితాన్ని మీ పని కొరకు పదును పెట్టాలి, చెయ్యాలి. ఇంతవరకు ఎవరైతే పదును పెట్టారో ఈ మాటల ద్వారా ఉజ్జీవం పొంది రగల్చబడి ఇలాంటి మాటల కొరకు దుర్వినియోగపరుచుకొనక సద్వినియోగం చేసుకొని తమ తలంపులను, ఒకనాడు తలంతును దాచిపెట్టిన సోమరిలా కాకుండా తలాంతుకు తలాంతును సిద్ధం చేసిన
బలా నమ్మకమైన దాసుని వలె మేమందరం కూడా ఉండగలుగుటకు సహాయం దయచేయండి. విలువైన ఈ మాటలు ఎవరునూ పెడి చెవున పెట్టక గ్రహించుటకును, ఆలోచించుటకును, ఆచరించుటకును తగిన జ్ఞానమును అనుగ్రహించమని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామం అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.